అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచమర్తి. భగభగ మండుచున్న భానుడు మనం చూస్తూనే ఉన్న ఎండలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఈ తీవ్రమైన ఎండలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త ఏం కాదు. కాకపోతే ఈసారి మేలో వచ్చే రోహిణి కార్తె ముందే వచ్చిందా అన్నట్టు ఏప్రిల్ నెలలోనే బాగా తీవ్రమైన ఎండలు ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం మూలాన ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఫస్ట్ సమ్మర్, సెకండ్ సమ్మర్ అనుకుంటా ఉంటాం మనం. అయితే ఇప్పుడు ఈ తీవ్రమైన ఎండల్లో బయటికి వెళ్ళినప్పుడు వడదెబ్బ తగలకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? వడదెబ్బ లక్షణాలు ఏంటి? వడదెబ్బ లక్షణాలు ఎండలో వెళ్ళినప్పుడు ఎక్కువగా చెమటలు పట్టడం, బాగా నీరసంగా అయిపోవటం, నోరు కూడా పొడి ఆరిపోవటం, ఎక్కువగా దాహం అవటం, తలనొప్పి, కొద్దిగా జ్వరం వచ్చినట్టుగా ఉండటం, గుండె దడగా ఉండటం, కళ్ళు తిరగటం, కళ్ళు ఎర్రబట్టడం, తీవ్రమైన అలసట, నిస్సత్తువ, నీరసం ఆవహించటం. ఈ లక్షణాలు అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. అయ్యో 4 లక్షణాలు ఉన్నా కూడా మనం వడదెబ్బ కిందే చెప్పాలి. ఇలా ఉన్నప్పుడు మనం వెంటనే నీడను చూసుకొని ఎండకు దూరంగా సూర్యరశ్మి, సూర్యకిరణాలు డైరెక్ట్గా పడకుండా కొద్దిగా గాలాడే ప్రదేశంలోకి, చల్లని ప్రాంతంలోకి వెళ్ళి వదులుగా ఉన్న దుస్తులు, బిర్రుగా ఉన్న లోదుస్తుల్ని కొంచెం లూజ్ చేసుకొని బాగా గాలాడేటట్టుగా చూసుకొని కొద్దిగా పంచదార, చిటికెడు ఉప్పు వేసుకున్న గ్లాసు నీళ్లు తాగటం కానీ, మజ్జిగ తాగటం కానీ, నిమ్మకాయ రసం తాగటం కానీ, లేదా ఎలక్ట్రాల్ ప్యాకెట్స్, ఇలాంటి ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ ఎప్పుడు క్యారీ చేస్తూ ఉంటాయి మన దగ్గర. దీన్ని ఈ సిమ్టమ్స్ నుంచి మనం కొద్దిగా తప్పించుకోవచ్చు. ఇలా కాకుండా చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, గర్భిణీ స్త్రీల్ని బయటికి ఎండల్లో తీవ్రమైన ఎండగా ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా ఉండటమే మంచిది. ముఖ్యంగా 12 గంటల నుంచి సాయంత్రం 4 దాకా ఎండ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో వెళ్లకుండా ఉండటం మంచిది. ఎవరైనా సరే ఒకవేళ వెళ్ళవలసి వచ్చినా తల చుట్టూ మంచి మందపాటి క్లాత్ తలకి, చెవులకి ఎక్కువ ఎండ గాలి తగలకుండా కట్టుకొని, తగు రక్షణ వ్యవస్థ, కళ్ళకి చలువద్దాలు పెట్టుకొని, ఫుల్ హ్యాండ్స్ వేసుకొని అలాగా తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. ఈ వడదెబ్బ లక్షణాలు ఇంకొంచెం తీవ్రమై కళ్ళు తిరిగి పడిపోవటం, నీరసం వచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయినప్పుడు వెంటనే దగ్గరలోని వైద్యుల దగ్గరికి సంప్రదించి వైద్యుల దగ్గరికి తీసుకెళ్తే ఈ ఎక్కువ చెమట ద్వారా శరీరంలో లవణాలు ఎక్కువగా లాస్ అయ్యి మినరల్ లాస్ వల్ల డీహైడ్రేషన్, సివియర్ డీహైడ్రేషన్ సిమ్టమ్స్, ఇంకా అన్కాన్షియస్ అయి పడిపోతారు. బ్రెయిన్ కన్ఫ్యూజన్లో ఉంటారు. లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా ఒక్కోసారి మనం గమనిస్తూ ఉంటాము. బీపీ ఫాలో అవుతుంది, రక్తపోటు బాగా తగ్గిపోతుంది, అయోమయ స్థితిలో ఉంటారు. బాగా ఎక్స్ట్రీమ్ వీక్నెస్, కళ్ళు కూడా తెరవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వెంటనే దగ్గరలోని వైద్యులను సంప్రదిస్తే వాళ్ళు వెంటనే ఐవీ ఇన్ఫ్యూజన్స్, రింగర్స్, సెలైన్ ద్వారా పెట్టి, అన్ని మినరల్స్ ఉన్న ఐవీ లైన్స్ పెట్టి తగు జాగ్రత్తలు, తగు చర్యలు, వైద్యుల సలహాలు, సంప్రదింపులు వెంటనే తీసుకోవాలి. ఎమర్జెన్సీ ఒక్కోసారి చాలా ప్రాణాంతకం కూడా అవుతుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హోమియో మందులు కూడా చాలా బాగా పనిచేస్తాయండి వడదెబ్బ తగలకుండా ఉండటానికి. నేట్రమ్ కార్బో ముందే కనుక ఒక డోస్ తీసుకుని మనం వెళ్తే వడదెబ్బ లక్షణాలు రాకుండా ఉంటాయి, వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి హోమియో మందు దగ్గరలో ఉన్న హోమియో వైద్యులను సంప్రదించి వడదెబ్బ తగలకుండా ఉండాల్సిన మందులు అడిగి వైద్యుల సలహాతో తీసుకొని అది కనుక వాడుకున్నట్టయితే ఇంట్లో అందరికీ వాడుకోవచ్చు. అది వాడుకున్నట్టయితే ఈ వడదెబ్బ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. తీవ్రమైన ఎండల్లో సాధ్యమైనంత మటుకి బయటికి వెళ్లకుండా మనల్ని, మన కుటుంబాన్ని, స్నేహితుల్ని, సన్నిహితుల్ని మనం రక్షించుకోవాలి. ఇంతటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వడదెబ్బ లక్షణాలు, వడదెబ్బకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రివెంటివ్గా తీసుకోవాల్సిన మందులు, ఈ 3 యాజ్ ఏ డాక్టర్ నాకు తెలిసినట్టుగా నేను మీకు వివరించడం జరిగింది ఇందులో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ కల్పనా సంఘం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.